హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోస్ని అయితే లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను unacademy ప్లాట్ఫామ్ పైన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాస్ అయితే చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 to 3:30 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ unacademy యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి లేదంటే ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కాండి. మీరు యాప్లోకి వెళ్తారు. సో అక్కడ APPSC TSPSC అనే కేటగిరీని ఎంచుకొని సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి. సో నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు వీడియో క్లాసెస్ వినేటప్పుడు SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఒక 20 minutes కనుక విన్నట్లయితే మీకు ఫ్రీ క్లాసెస్కి అయితే మీరు యాక్టివ్ అవుతారు. ఇంకా అదే కాకుండా దీనిలో ఆఫర్స్ కూడా ఉంటాయి. SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పెయిడ్ క్లాసెస్ సంబంధించినటువంటి మెగా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. 12+3 ఆఫర్ ఉంది. మీరు 12 monthsకు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months అనేది ఆఫర్ ఉంది. ఇక ఈ మంత్ 26th రోజు Group 2కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఆ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకు దీనిలో మీకు ఫ్రీగా ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక SI కానిస్టేబుల్ సంబంధించి శౌర్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో దీనిలో ఇక్కడ ప్రైజెస్ అయితే చూడవచ్చు. మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీటిని చెక్ చేసి తీసుకోగలరు. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు నిన్న SSC నుంచి 3261 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 10th, ఇంటర్ అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి ఎక్కువగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించిన వీడియో అనేది నేను మన సెకండ్ ఛానల్లో చేశాను. ఆ ఛానల్ యొక్క లింక్ అదేవిధంగా వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. నిన్న ఈవినింగ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. దాని యొక్క లింక్ అనేది కింద నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి అయితే వీడియో చూసి వీటికైతే అప్లై చేసుకోండి. దీనిలో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ మెన్ కావచ్చు, MTS కావచ్చు, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే కంప్లీట్గా వీడియోని చూసి వాడి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాటికి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో ఖాళీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు. సో కరీంనగర్ రీజియన్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో ఆంగ్లంలో బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చూడవచ్చు. ఇది మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనిలో ఇక్కడ చూసినట్లయితే మనకు రామగుండంలో చూసినట్లయితే ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అదేవిధంగా గరెపల్లిలో ఫిజికల్ సైన్స్ PGTకి సంబంధించి అండ్ ఇక్కడ బయో సైన్స్ TGTకి సంబంధించి మనకు గరెపల్లిలో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక చొప్పదండిలో కనుక చూసుకుంటే ఫిజికల్ సైన్స్ PGT అండ్ ముస్తాబాద్లో ఫిజికల్ సైన్స్ PGT, ఇల్లంతకుండలో మ్యాథ్స్ PGT, సోషల్ PGT అయితే ఉన్నాయి. సో ఈ ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన అభ్యర్థులు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల రామగుండం కావచ్చు, చిన్న బోనాల, మెడిపల్లి, మానకొండూరు RCO కార్యాలయంలో ఈ నెల 25లోగా దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి కోరారు. సో వీటికన్నీ మీరు ఆఫ్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసు ఆల్రెడీ. BED అదేవిధంగా PG చేసి అండ్ BED చేసినటువంటి అభ్యర్థులు అదేవిధంగా టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో పూర్తి వివరాలకు ఏవైతే కార్యాలయం ఉన్నాయో అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు చెప్తారు. సో రేపే లాస్ట్ డేట్ ఉంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే వీటైతే చూడండి. అండ్ నెక్స్ట్ నేడు మెగా జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. పాల్గొనున్నటువంటి 40 కంపెనీలు, 10 ట్రైనింగ్ సంస్థలు, ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈరోజు మనకు సికింద్రాబాద్లో మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు సికింద్రాబాద్ YMC హాల్లో శనివారం జాబ్ మేళా అనేది నిర్వహించనున్నట్లు ఇక్కడ spikejobs.com CEO అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన వారు ఈ జాబ్ మేళకు అర్హులు. సో అనేక మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వారికి ఈ జాబ్ మేళ మంచి అవకాశం అన్నారు. 40కి పైగా దీనిలో మనకు ప్రైవేట్ కంపెనీలు అయితే పార్టిసిపేట్గా ఉన్నాయి. అదేవిధంగా 10 ఉపాధి శిక్షణ సంస్థలు ఈ కార్యక్రమంలో
పాల్గొంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పూర్తి వివరాలకు వారి యొక్క నెంబర్స్ కూడా ఇక్కడ 2 నెంబర్స్ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో వీటికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈరోజు మార్నింగ్ 10 o'clock ఉంది కనుక సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వీటిని అయితే యూజ్ చేసుకోండి. మనకు 10 o'clock అయితే ఇక్కడ మనకు వైఎంసీ హాల్లో స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి ఆ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు 1,00,000 ఉద్యోగాల భర్తీ ఊసే లేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కేంద్ర మంత్రి రావు సాహెబ్ ఇక్కడ ఒక వ్యాఖ్య చేసినట్టు మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాల భర్తీ ఊసు ఎత్తడం లేదని కేంద్ర రైల్వే మంత్రి మనకు రావు సాహెబ్ విమర్శించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన ముస్తాబాద్ మండలం చిగోడు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ సో ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మనకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంది కదా, దాని గురించి సో ఇతనైతే అటెండ్ కావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పట్టించుకోవడం లేదంటే ఇక్కడ ఒక వ్యాఖ్య చేసినట్టు మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అంటూ చూడవచ్చు. సో టైం టేబుల్ విడుదల చేసినటువంటి మనకి ఇంటర్ బోర్డు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులకు సో ఫస్ట్ ఇయర్ పరీక్షలు అనేటువంటి అక్టోబర్ 25 నుంచి కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వొకేషనల్ విద్యార్థులకు కూడా అదేవిధంగా కోవిడ్ నిబంధనలతో పరీక్షలు ఉంటాయి. ప్రతి కేంద్రంలో మెడికల్ టీం అనేది ఉంటుంది. ఇంటర్ బోర్డు ప్రకటన అంటే ఇక్కడ చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సివిల్స్లో తెలుగు తేజాలంటూ చూడవచ్చు. సో నిన్న మనకు సివిల్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో దానిలో మనకు తెలుగు వారికి దాదాపుగా 5 ర్యాంకులు అయితే వచ్చాయి. దానిలో మనకు శ్రీజ 20వ ర్యాంకు, వరంగల్కి సంబంధించిన అమ్మాయికి ఇక్కడ 28th ర్యాంక్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మైత్రేయ నాయుడుకు 27th ర్యాంకు. సో ముంబై ఐఐటి విద్యార్థి అయినటువంటి శుభం కుమార్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది అతని ఫోటో. సో ఇతను ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినప్పటికీ మనకు సివిల్స్లో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. సో మొత్తం మౌఖిక పరీక్షల్లో 761 మంది అభ్యర్థులు ఎంపిక అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో హెడ్సెట్లో 98.53% అర్హత అని చూడవచ్చు. నల్గొండ విద్యార్థికి టి మహేందర్కు తొలి ర్యాంకు. ఫలితాలు విడుదల చేసినటువంటి ఉన్నత విద్యా మండలి. సో నేను మనకు హెడ్సెట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 98.53 అర్హత అయితే సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు అక్టోబర్ 24 గడువు అని చెప్పేసి చూడవచ్చు. సో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫ్రెష్ అండ్ రిన్యూవల్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ల కోసం ఈ పాస్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ స్టూడెంట్లు అక్టోబర్ 24వ తేదీ వరకు స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా మంచి అవకాశం, కంపల్సరీ. సో మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఇక్కడ బీసీ అభ్యర్థులు మీరు ఏదైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నవారైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు జేఎన్టీలో ఇంటర్నల్కు 30 మార్కులు అంటూ మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అమ్మాలంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం రాష్ట్రంలో 11 బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ప్రారంభమైందని డైరెక్టర్ మనకు బాలాచారి తెలిపారు. సో నిరుద్యోగ యువతకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సో ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు జిల్లా పరిధిలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిళ్లను సంప్రదించాలని చెప్పేసి కోరారు. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ మనకు ప్రీవియస్లో జరగడం జరిగింది. సో వారికి ఇప్పుడు మనకు ఆఫ్లైన్ విధానంలో ఈ బీసీ స్టడీ సర్కిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే కోచింగ్ ఇస్తున్నారు. సో మీ డిస్ట్రిక్ట్ సెంటర్లో వారిని సంప్రదించి వాటిలో మీరు కోచింగ్ తీసుకోగలరని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇంజనీరింగ్లో 46,322 మందికి ప్రవేశాలంటే ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు. ఎంసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ద్వారా 46,000 మెంబర్స్ అయితే ఎంపిక అయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ రేపే సింగరేణి ఎలక్ట్రీషియన్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సింగరేణిలో ఎలక్ట్రీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం సో 26న నిర్వహిస్తున్నటువంటి పరీక్షకు నిర్వహిస్తున్నామని చెప్పేసి సంస్థ అయితే మనకు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చింది. సో దీనిలో మొత్తం 51 పోస్టుల భర్తీ కోసం ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 3,232 మంది అయితే దీనికి హాజరు కానున్నారు. హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్టు ఆనందరావు తెలిపారు. సో పరీక్ష నిర్వహణ కోసం కొత్తగూడెం 4 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీ కావచ్చు, అదేవిధంగా సింగరేణి హై స్కూల్, అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో పరీక్ష జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరో అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. ఇక్కడ నార్థన్ రైల్వేలో అప్రెంటిషిప్ సంబంధించి 3,093 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక మితానిలో మెడికల్ పోస్టులకు సంబంధించి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మిశ్రుద్రాతి లిగమ్ లిమిటెడ్ అయితే ఉంది కదా, సో దీనిలో సో మనకు మొత్తం 9 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఇస్రోలో కూడా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది అప్రెంటిషిప్కి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్
కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే దానిలో ఉన్నాయి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా టీటీడీలో ఖాళీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ వీటికి సంబంధించి మనం ప్రీవియస్లో అయితే చూసాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోగలరు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో 1 to 2 hours వర్క్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా తక్కువ మంది వీడియోస్ని లైక్ చేస్తున్నారు. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కనుక ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అదే కాకుండా సో నేను ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో 3000+ జాబ్స్ సంబంధించినటువంటి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే వెళ్ళి ఆ వీడియోని చూసి వాటికి అప్లై చేసుకోండి. అండ్ మధ్యాహ్నం 2:30 to 3:30 మధ్యలో మన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నక్సలైట్ ఉద్యమం అయితే జరుగుతుంది. రేపు టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం సండే రోజు 2 o'clock. సో ప్రతి ఒక్కరు దానిలో అటెండ్ కాండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అది మంచి అవకాశంగా అయితే చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.